ఎట్టి గౌరవం పాఠోద్యోగ విద్యాలు పడకశీలు ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొన్నటువంటి శ్రీకృష్ణ పాత్రధారి శ్రీ మన్నవ రామకృష్ణ శర్మ గారు, అలాగే అర్జున పాత్రధారి మరియు మా స్నేహితుడైనటువంటి లెక్చరర్ అయినటువంటి శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు, దుర్యోధన పాత్రధారి శ్రీ అపార్ పరమేశ్వర గారు లోపల మేకప్ తీసేస్తున్నారు. ఈ ముగ్గురికి ఈ పాండవోద్యోగ విద్యాలు ప్రదర్శించిన అద్భుతంగా ప్రదర్శించినందుకు మన ఎదురుపల్లి పేదపూడి అన్ని గ్రామాల తరఫున ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ వీరికి మేము మెమంటోలు ప్రజెంట్ చేస్తామని మొట్టమొదటిలో చెప్తున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల వాటిని ప్రస్తుతానికి ఏర్పాటు చేయలేకపోయినా వారికి విడిగా మరోసారి పిలిపించి క్యారెక్టర్స్ లేకపోయినప్పుడు డ్రెస్అప్ లేకపోయినప్పుడు కూడా ప్రత్యేకంగా దాని గురించి ఒక చిన్న సభా కార్యక్రమం పెట్టి వాళ్ళకి తగిన ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చేస్తాం. మా నాట్య మండలి వారికి ఈ కోట వెంకటేశ్వర రెడ్డి గారు ఆహ్వానించి మమ్మల్ని ఇటువంటి సువర్ణావకాశం మాకు కలిగించినందుకు నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. చిన్న నేను బైపాస్ సర్జరీ చేయించుకునేవాడు, ఓపెన్ హార్ట్ సర్జరీ 2003 చేయించుకున్నాను. మార్చిలో కూడా 2-3 ఏళ్ళు అయినటువంటి, కానీ ఆపరేషన్ కూడా గుర్తు లేకుండా మామూలుగా ఆయన అర్థం నేను చుట్టూ ఎక్కడ చేయడం పరమేశ్వరరావు గారు మమ్మల్ని మన పంచాయతీలో రంగస్థలాన్ని మాకు మాకు అవకాశం ఇచ్చినందుకు వెంకటేశ్వర రెడ్డి గారికి నేను సర్వవిధాలా నేను ధన్యవాదాలు. ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ అనుభవంగా ఉంటారు. వారి సేవా చర్యలు ఒక మాటలో చెప్పాల్సింది కాదు. అకుంఠిత దీక్ష, నిరంతరం ప్రజలకి ఏదో చేయాలని ఆపదయం, అది వారి చూసే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మహానుభావులు వారి ద్వారా మమ్మల్ని సన్మానం చేశారంటే మాకు ఎంతో అవసరం బాధిస్తున్నాం. తీసుకుంటే మీరు ఎట్లా తీసుకుంటా ఉంటారు, అందుకని మీరు కూడా శ్రీ కిరణ్ కుమార్ గారు, నేను లెక్చరర్ని, ఆయన కూడా లెక్చరరు, కాకపోతే ఆయన కొంచెం ముందు రిటైర్ అయ్యారు. నిజానికి నేను కూడా ఈ సంవత్సరం రిటైర్ కావాల్సింది మా శ్రీమతి, మా పిల్లల యొక్క అదృష్టం మేరకు, అలాగే ఈ సమాజం యొక్క క్షేమం మేరకు కొన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మమ్మల్ని పొడిగించారు. అంటే అర్థమయ్యే కదా, 58 నుంచి 60 చేశారు. సరే, ఓకే. ఇప్పుడు వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా మెమెంటోస్ ఇవన్నీ కూడా గ్రామస్తులకి మేము తెలియజేసేటువంటి ఏంటంటే, రామాయణ భారతాలు కానీ, భగవద్గీత,
ఇటువంటి పౌరాణిక గ్రంథాలు కానీ, ఆ మాటకు వస్తే బైబిల్, పురాణం కానీ, ఇటువంటి వాటి నుండి మానవ సమాజానికి ఎంతో కొంత సందేశం ఉంటుంది. వాటిని ఘంటసాల సార్లు ప్రస్తుతం వద్దనుకునే మేము పెట్టామండి. ఎందుకంటే చాలా సార్లు ఇదే మీద కొన్ని 10 సార్లు చేసాం. ఒకసారి పెద్దలు కూడా నేను చెప్పేది ఏంటంటే, దాదాపుగా ఒక 30 ఫోటోలు ఇక్కడ ఉన్నాయండి. జన విజ్ఞాన వేదిక, ఘంటసాల చైతన్య వేదిక, నవ్యేంద్ర చైతన్య వేదిక 3 సంవత్సరాలు మేము నడుపుతూ ఉన్నాం. ఒక 50 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నాటక రంగంలో మా తొలి పరిచయం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. మా నాన్నగారు కోటరెడ్డి గారు వేటకోటలో నేను పుట్టి కొంచెం తెలిసేటప్పటికీ మా భూమి నాటకంలో మా ఇంట్లో స్టోర్పురం నుంచి సూర్య గారు అని చెప్పని పెద్దగా తెలుసుంటుంది. సూర్య గారు హార్మోనియం వాయించేవాడు. ఆ సూర్య గారిని పెట్టి మా ఇంట్లో ఉంది. అంటే మా ఇంట్లో నిత్యం రిహార్సల్స్ జరుగుతూ ఉండేది. ఒక 40-50 సంవత్సరాల క్రితం అన్నమాట అన్నమాట. కాబట్టి ఆ విధంగా నేను స్ఫూర్తిని పొంది, అలాగనే మా గ్రామంలో, వేటపల్లి గ్రామంలో మొట్టమొదటిగా నేను ఒక్కొచ్చేటప్పటికీ మరి పౌరాణిక నాటకాలు సంఘటనలు పెట్టి సాంఘిక నాటకాల పరంపర ప్రతి సంవత్సరం వేసేవాడు. కనువిప్పు, రక్తజ్వాల, పాలేరు నేను కూడా వేశాను. అలాగనే మా భూమి నాటకాన్ని వేశాము. అలాగనే భూమి కోసం సినిమా, భూమి కోసం నాటకం నేను సొంతంగా రాసి వేశాము. అలాగనే ధర్మచక్రం అనేటువంటి నాటకాన్ని రచించి చివరి దశలో కొంచెం ఆగిపోయినది, దాన్ని ప్రదర్శన చేయలేదు. అది అద్భుతంగా నేనే రాయడం జరిగింది. మా వాళ్ళు చాలా మంది తెలుస్తుంది. ఇంకో నాటకం క్షేమ పలకం అని చెప్పి ఇంగ్లీష్ నాటకాన్ని అనువదించి ఒక నాటకాన్ని రాసి అది కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ గ్రామంలో కూడా వెలుగుపల్లి గ్రామంలో గుండెలు మార్చబడడం, అలాగే ఇటువంటి శ్రీపాత్ర నాటకం నటించాం. ఇటువంటి నాటక రంగం పట్ల ఆసక్తి ఉండటమే కాకుండా ఇక్కడ 1992లో అక్షరాస్యత ఉద్యమానికి ముందు మేము జన విజ్ఞాన వేదికలో పనిచేస్తూ ఈ జిల్లాలో దాదాపుగా 102 ప్రదర్శనలు ఇచ్చాం. 102 ప్రదర్శనలు ఇచ్చాం కళాజాతలో. ఇలాంటి అనేకమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమాలు చేయబట్టి దీనిలో కొనసాగుతూ ఉన్నాము. మరి ప్రజలకు సందేశాలు ఇవ్వాలని, కాబట్టి క్లుప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ధన్యవాదాలు.